నమస్తే అండి. లక్ష్మి ప్రయత్నంగా ఈరోజు పెయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి. ఇలా పెద్ద సైజ్ ఫ్రేమ్ తీసుకుని ఆ ఫ్రేమ్కి మనం వైట్ క్లాత్ ఫిట్ చేసుకోవాలి. ఈ వైట్ క్లాత్ ఈ వైట్ అనే కాదు, ఏ క్లాత్ అయినా కాటన్ కానీ సిల్క్ కానీ చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి. అప్పుడు మనం వేసిన ప్రింట్ కిందకి పడకుండా అంటుకోకుండా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. నా దగ్గర అయితే కలిపేసిన కలర్స్ అయితే లేవు. ఎక్కువ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఇలా బల్క్లో తీసుకుంటే మనకి నచ్చిన కలర్ మనం ఇలా వైట్ పెయింట్లో అన్నీ ఫిక్స్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా టూగా ఎందుకు డివైడ్ చేశానంటే ఒక దాంట్లో గ్రీన్, ఒక దాంట్లో రెడ్ వేస్తాను. అందుకని నేను కలుపుకున్న వైట్ పెయింట్ని 2 భాగాలుగా తీసుకున్నాను. మనకి ఇలాగే కలుపుకుని చేయాల్సిన పని ఏమీ లేదండి. బయట మార్కెట్లో కానీ, షాపుల్లో కానీ, ఆన్లైన్లో కానీ మనకి గాజు బాటిల్లో దొరుకుతాయి పెయింటింగ్. అవి కూడా చాలా బాగుంటాయి. ఇలా ఫిక్స్ చేసుకున్న ఫ్రేమ్ పైన పెట్టుకోవాలి. మనం ఏదైతే వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇలా పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా 2 కలర్స్ వేసుకోవచ్చు. మరి గట్టిగా కాకుండా జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకి కింద అయితే ప్రింట్ పడిపోతుంది. రెడ్ బాగా కనిపిస్తుంది కదా, గోల్డ్ అయితే సరిగా కనిపించలేదు. అందుకోసం మళ్ళీ వేద్దామని చూపిద్దామని వేస్తాను. ఈసారి పైన రెడ్ కలర్ వేశాను, కింద గ్రీన్ కలర్ వేశాను. ఈసారి చూద్దాం ఎలా వచ్చిందో. నాకైతే చాలా నీట్గా వచ్చింది. పెయింటింగ్ వేసే వాళ్ళకైతే చెప్పక్కర్లేదండి ఎలా క్విజ్ చేయాలో. కానీ బిగినర్స్ అయితే కనుక ఇటువంటి మౌల్డ్స్ మీ దగ్గర ఉంటే స్లోగా ఒక్కసారి అలా క్విజ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా అది మేమంటే ముద్దలా పడిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇటువంటి బుట్టీస్ హ్యాండ్స్ మీద అంటే బ్లౌజులకి, శారీస్కి చాలా బాగుంటాయి. దీనిపైన అవుట్లైన్, గోల్డ్ అవుట్లైన్ ఇచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర ఇంకా చాలా ప్రింట్స్ ఉన్నాయి. ఇంక ఇది కూడా ఒకసారి వేద్దామని వేసాను. ఇదంతా ఫుల్ గ్రీన్ వేసేసాను. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది. గ్రీన్ అనే కాదు, మనం గోల్డ్ వేసుకోవచ్చు, సిల్వర్ వేసుకోవచ్చు, ఇలా చాలా కలర్స్ వేసుకోవచ్చు. పైన జస్ట్ అవుట్లైన్స్ కానీ ఇలాంటి డాట్స్ కానీ పెట్టుకుంటే అది ఇంకా చాలా హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఎలా అనిపించింది మీకు? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. నా ఈ లక్ష్మీ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్లో వేసేటప్పుడు ఇలా చెక్ చేసుకుని వేసుకుంటే మన ఫ్యాబ్రిక్ పాడవకుండా ఉంటుంది.